కావ్య వైపు దేశం చూపు. నెల్లూరు జిల్లాలో ఈసారి ఉదయగిరి నియోజకవర్గంకు జరగబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజల కన్నా చైతన్యవంతులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చరిత్ర సృష్టించిన ప్రజలే మనకిక్కడ ఎక్కువగా దర్శనమిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో మంచి సంబంధాలు నెరుపుతూ 2019 అసెంబ్లీకి పోటీ చేయాలని యోచిస్తున్న తగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉరఫ్ కావ్య కృష్ణారెడ్డి వివరాలలోకి పోబోయే ముందు ఉదయగిరిలో జరిగిన 2 సంఘటనలు మనం చెప్పుకోవాలి. ఎన్నో సంఘటనలు ఉన్నా ప్రధానమైన 2 సంఘటనలు మాత్రం గుర్తు చేసుకోవాలి. ఉదయగిరి చరిత్రలో మర్చిపోలేని మరుపుకు రాని మధుర ఘట్టాలు ఇవి. మొదటిది, మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి లాంటి రాజకీయ దిగ్గజాన్ని ఉదయగిరి ప్రజలు ఓడించి చైతన్య బావుట ఎగరేసిన సంఘటన. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏనుగు అంత మనిషి బెజవాడ గోపాలరెడ్డిని ప్రజా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక సాదాసీదా యువకుడైన కోవి రామయ్య చౌదరి ఓడించిన సంఘటన జిల్లా నాయకుల్ని నివ్వెరపరిచింది. కోవి రామయ్య చౌదరి ఉదయగిరి ప్రాంతానికి చెందినవారు. కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా తెల్లదొరల నిరంకుశ పాలన వ్యతిరేకిస్తూ స్వాతంత్ర సమరంలో పోరాడే సమయంలో కోవి రామయ్య చౌదరిపై బ్రిటిష్ వారు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో రామయ్య బర్మా పారిపోయి అక్కడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు తలదాచుకున్నారు. అక్కడే కొయ్య వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రామయ్య తిరిగి ఇండియా వచ్చారు. రాజమండ్రిలో కొయ్యల అడితి వ్యాపారం ప్రారంభించారు. ఒకసారి ప్రజా పార్టీ వ్యవస్థాపకులు టంగుటూరి ప్రకాశం పంతులు రాజమండ్రి వస్తే అక్కడ ఏర్పరిచిన కొందరు మిత్రులు రామయ్య అడితికి తీసుకువచ్చారు. అప్పుడు ప్రకాశం పంతులతో రామయ్య నేను ఉదయగిరి ప్రాంతం వాడినని చెప్పి పరిచయం చేసుకోవడం జరిగింది. అది విన్న ప్రకాశం ప్రజా పార్టీ నుండి ఉదయగిరిలో పోటీ చేయమని రామయ్యను కోరారు. అందుకు రామయ్య అంగీకారం అప్పటికప్పుడు తెలపకుండా కొద్ది రోజుల అనంతరం మద్రాసు వెళ్లి తాను ఉదయగిరి నుండి ప్రజా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకాశంతో చెప్పాడు. అందుకు అంగీకరించిన ప్రకాశం పంతులు చిన్న చీటీ మీద కోవి రామయ్యను మా పార్టీ అభ్యర్థి అని రాసి రాజముద్రగా ఆ చీటీని రామయ్య చేతిలో పెట్టాడు. అలా బెజవాడ గోపాలరెడ్డితో తలపడ్డ రామయ్య ఆ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. ఉదయగిరి ప్రజలు ఎలాంటి వారంటే ఫలితాలు వెలువడ్డ తర్వాత అక్కడికి ఏనుగును తెప్పించి దాని మీద అంబారీ ఏర్పాటు చేసి ఆ అంబారీ మీద కోవి రామయ్య చౌదరిని కూర్చోబెట్టి ఊరంతా తిప్పి ఊరేగింపు చేసి వారి సరదా తీర్చుకున్నారు. ఏనుగు లాంటి రాజకీయ బలవంతుడైన బెజవాడ గోపాలరెడ్డిని ఓడించినందుకు అలా ఏనుగు మీద ఆయన్ని ఊరేగించారు చైతన్య దీప్తులైన అక్కడి ప్రజలు. ఇక రెండో సంఘటన, ఇప్పుడు మన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉదయగిరిలో పోటీ చేసి విజయం సాధించిన విషయం. పోరాట వీరుడికి ప్రజలు పట్టాభిషేకం చేస్తారని నిరూపించిన సంఘటన అది. ముస్లిం మతస్థులంతా ఏకత్రాటి మీద నిలబడి వెంకయ్య లాంటి యోధుడు చట్టసభల్లో ఉండాలని భావించి మతాలకు అతీతంగా వెంకయ్యకు వీరతిలకం దిద్ది ఎన్నికల్లో విజయం చేకూర్చిన సంఘటన. ఉదయగిరి చరిత్ర ఉన్నంత వరకు నిలిచి ఉండే సంఘటన ఇది. ముస్లింల వ్యతిరేక పార్టీ అని ముద్ర వేయించుకొని ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నియోజకవర్గంలో 1983లో పోటీ చేసిన వెంకయ్య నాయుడు వెంట ముస్లింలంతా ఐకమత్యంతో నడిచి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఉదయగిరి ప్రజల సత్తా ఇది అని లోకానికి చాటారు. ఇలా దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే ఉదయగిరి ప్రజలు ఎప్పుడూ మార్పును స్వాగతిస్తున్నారన్నమాట. ఇక వర్తమానంలోకి వస్తే ఈ ప్రాంత ప్రజలు ఈసారి మార్పుకే ఓటు వేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నియోజకవర్గంలోని ప్రజలకు చేరువై తన కావ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న కావ్య కృష్ణారెడ్డి సేవలకు ప్రజలు బాగా ఆకట్టుకుంటున్నారు. ఏ పార్టీ నుండి పోటీ చేసినా విజయం సాధించే అభిమానాన్ని ఆయన ప్రజల్లో సంపాదించుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే బోలినేని రామారావు స్పీకర్లతో అవినీతిలో కూరుకొని పోయి ఉండడం ఆ పార్టీకి బాగా మైనస్ పాయింట్ అవుతుంది. మహారాష్ట్ర పోలీసులు ఆయన కోసం ఇక్కడికి రావడం రామారావు రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా అయ్యింది. ఇలాంటి పరిస్థితిలో ఉదయగిరిలో దేశం అభ్యర్థిగా కొత్త వాళ్లకు అంటే కావ్య కృష్ణారెడ్డి లాంటి కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తే దేశం పార్టీకి మళ్లీ విజయావకాశాలు ఉంటాయని అధిష్టానానికి జిల్లా నాయకులు ఇప్పటికే నివేదికలు పంపినట్లు తెలుస్తుంది.
ఈ నియోజకవర్గంలో రిగ్గింగులు చేసుకోగల సత్తా మాది అంటూ ఈ నియోజకవర్గాన్ని శాసిస్తూ వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబంకు గత ఎన్నికల్లో ఇక్కడ శృంగభంగం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన సోదరుడు మాజీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు. కొత్త ముఖంగా ఫ్రెష్ గా కనిపించిన తెలుగుదేశం అభ్యర్థి బోలినేని రామారావుకు ప్రజలు విజయం చేకూర్చారు. అంటే మార్పుకు ఓటేశారన్నమాట. ఈ నేపథ్యాన్ని పక్కన పెడితే నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా నిలబడి కళ్యాణ లక్ష్మి పేరుతో పేద ఆడపిల్లల వివాహాలకు 10,000 ఉచితంగా అందిస్తూ వస్తున్న కావ్య కృష్ణారెడ్డికి ఇప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా ఆయన పుస్తకాల పంపిణీ చేయడం, క్రికెట్ కిట్లు విద్యార్థులకు అందిస్తూ ఉండడం యువతను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యమైన మరో విషయం, ఎంతో వ్యవసాయాన్ని కోర్చి ఉదయగిరి ప్రజల దాహార్తి తీర్చేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తుండడం పేదల గుండెల్లో ఆయన్ను నిలుపుతుంది. ఆయన అక్కడ ఇక రెక్కడితే గాని దొక్కాడని గిరిజనుల కుటుంబాల వారికి మంచాలు పంపిణీ చేస్తూ ఆర్థిక సహకారాలు అందిస్తూ గిరిజనుల ఆశాజ్యోతిగా కీర్తింపబడుతుండడం ఆయన సేవలకు అర్థం పడుతుంది. ఇక కావ్య విషయం పక్కన పెడితే ఓడిపోయిన వారికి సహజంగా ఎన్నికల్లో సానుభూతి లభిస్తుంది. కానీ ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పట్ల ప్రజల్లో సానుభూతి కనిపించడం లేదు. జగన్ గాలి రాష్ట్రమంతా వీచినా ఇక్కడ మాత్రం ఎదురుగాలే వీచినట్లుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కావ్య తెలుగుదేశం అభ్యర్థి అయితే మాత్రం ఆయన విజయం నల్లేరు మీద నడకే అన్నట్లుంటుంది. దేశం పార్టీ కావ్యకు టికెట్ ఇస్తే మాత్రం మార్పు కోరుకునే అక్కడ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ప్రస్తుతానికి అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక కావ్య విజయం సాధిస్తాడా అన్న విషయానికి వస్తే ఆ నియోజక పరిధిలో ఉండే కావ్య సొంత మండలం జలదంకి నుండి మొదలు పెడితే కలిగిరి, కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండే కొండాపురం, నర్రవాడ, వరికుంటపాడు మండలాలు ఆయన విజయానికి కంచు కోటలుగా నిలిచే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, మర్రిపాడు మండలాల్లో మేకపాటి సార్వభౌమత్వం కనిపిస్తూ ఉన్నా ప్రజలు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనే వాతావరణం కల్పిస్తే మాత్రం అక్కడ తెలుగుదేశంకు ఓట్లు బలంగానే పడతాయి. అన్ని పార్టీలు చేయించుకున్న సర్వేలు కావ్యకు అనుకూలంగా వెళ్ళినట్లు తెలియవస్తుంది. ఉదయగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ చేయించుకున్న పలు రకాల సర్వేలన్నీ ప్రస్తుత ఎమ్మెల్యే బొలినేని రామారావుకు వ్యతిరేకం వ్యక్తపరిచినట్లు తెలుస్తుంది. ఆ పార్టీ అధిష్టానం తాత్కాలికంగా బొలినేనిని నువ్వే మా అభ్యర్థివి అని చెప్పినా రాబోయే ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడ గెలుపు గుర్రానికే టికెట్ ఇస్తాడన్నది మాత్రం నిస్సందేహం. ప్రధానంగా నిత్యం ఆయన్ను విమర్శల అస్త్రాల్ని సాధిస్తున్న మేకపాటి కుటుంబాన్ని అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా చేయడానికి అన్ని హంగులు ఉన్న వ్యక్తిని చంద్రబాబు పోటీకి నిలబెట్టే పరిస్థితి ఉందని ఆ పార్టీ జిల్లా నాయకులు అనుకున్నదాన్ని బట్టి అనుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యం ప్రకారం అటు ఉదయగిరి ప్రజలు కోరుకునే మార్పు ప్రకారమైన ఇటు దేశం జిల్లా నాయకులు బొలినేని ఓటమి పాలవుతాడని తమ నివేదికల్లో పేర్కొని ఉండడం చూసినా జిల్లాలోని వెంకటగిరి, ఆత్మకూరు చంద్రబాబు తన సామాజిక వర్గానికి కట్టబెడతాడన్న ప్రచారం సాగుతుండడం పరిశీలనాత్మకం. దేశం చూపు మాత్రం ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఆర్థికంగా బలవంతుడుగా కనబడుతున్న కావ్య కృష్ణారెడ్డి వైపు చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. కృష్ణారెడ్డిని కలిసి తెలుగుదేశం టికెట్ మీకేనా అని అడిగితే అధిష్టానం ఆదేశిస్తే తప్పక పోటీ చేస్తానని చెబుతున్నాడు. మరి దేశం అధిష్టానం కావ్యానికి టికెట్ ఇస్తుందో లేదో కొద్ది రోజుల్లో వెలుగు చూడనుంది.